సీనులో అల్లో నేరేడు కళ్ళ దానా ఆ పాట రేపు పొద్దున్న హరిహరన్ గారు వచ్చి పాడుతున్నారు. హరిహరన్ గారిని డేట్ తీసుకోవడం, నేను మామూలుగా నేను చిత్ర గారు పాడేసి ట్రాక్ పంపించేసాము. అంతకు ముందు రోజు సేమ్ సినిమాకి సంబంధించి మణిశర్మ గారు, సీతారామ శాస్త్రి గారు, నేను కంపోజింగ్ అవుతాను. వేరే పాట కోసం సిట్టింగ్ జరుగుతుంది. మణి ఆ పాట ఏమైందంటే పాడుతున్నాడు, రేపు హరి పాడుతున్నాడండి. హరిహరనా అంటే హరిహరన్ గ్రేట్ సింగర్, నేను కాదంటలేదు, కానీ మణి అల్లో నేరేడు కళ్ళదానా అనేది అచ్చ తెలుగు పాటయ్యా. పక్కన వాడు పాడుతున్నాడు కదా, చక్కగా పాడుతున్నాడు కదా, తెలుగు భాష వచ్చినవాడు, మీ శిష్యుడని మీరు అన్ని పాటలు వాడికి ఇమ్మంటారు ఏంటండి అని మణిగారు అన్నారు. లేదా అన్ని ఇమ్మని చెప్పట్లే, ఈ పాట గొంతులో బాగుంది నేను విన్నాను కూడా, తెలుగు భాష తెలిసిన వాళ్ళు పాడితే బాగుంటుంది అంటే మణిగారు కూడా అది కన్విన్స్ అయ్యి ఆ పాట అలా ఉంచారనమాట. సో నీకు నాకు అందులో కూడా సారూప్యం. అంటే అది 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 అంటే ప్రత్యేకమైన అభిమానం అనేటువంటిది ఆయన అందరినీ ప్రేమిస్తారు. ఆయన ఎవరి పాటని వారే ప్రేమిస్తారు, ఎవరి గొంతుని వారే ప్రేమించుకుంటే ఆయన సాహిత్యాన్ని 10 కాలంలో బతికి ఉండాలంటే ఆయనకు అభిప్రాయం ఉంటుంది. అది మనకి రావడం నిజంగా మన అదృష్టం. అలాగే తర్వాత ఇంకొకటి చిలిపి పాట నువ్వు వస్తానంటే నెద్దంటానలో, అది సర్ప్రైజింగ్ సాంగ్. యాక్చువల్గా అది చాలామందికి తెలియదు, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పాటకి యాక్ట్ చేసింది ఆ డైరెక్టర్ ప్రభుదేవ గారు. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, హే పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, అంత మారం ఏంటంట మాట వినకుండా, సరదాకా అడిగాక మజిలీ చేర్చావా, తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట. అది అగైన్ ఆ పాట వింటే చాలు మొత్తం నువ్వు వస్తానని నేను సినిమా మాత్రం అర్థమైపోతుంది. అలాగే పవర్ స్టార్ గారికి పాడిన పాట, పవన్ కళ్యాణ్ గారికి పాడిన పాట కూడా ఎంత అందంగా చెప్పారు. అది అగైన్ పవర్ స్టార్ గారికి గురుగారు బాలు గారు పాడినా లేకపోతే ఇంకెవరెవరో పాడినా కూడా అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ మళ్ళీ అగైన్ ఇదే అభిప్రాయం, మళ్ళీ గొంతులో స్మూత్గా ఉంటుంది. ఈ పాటని ఇలాగే పాడాలి అంటే అలా అంటున్నట్టు ముట్టినట్టు. ఇప్పుడు పూర్ణిమ, ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద కూడా ఇప్పుడు అంటే సరే మనం పాడిన పాటలు కాకుండా శాస్త్రి గారు వేలాది పాటలు రాశారు. స్టేజ్ మీద నువ్వు ఎన్నో కచేరీలు చేసి ఉంటావు. నీకు ఏ పాట శాస్త్రి గారిది పాడడానికి నీకు ఇంట్రెస్ట్, అంటే బాగా మనసుకు నచ్చిన పాట? చాలా పాటలు ఉన్నాయి, కానీ అంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, మనం ప్రోగ్రామ్స్ చేస్తున్న కొత్తలో ఆ పాట చాలా 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 హిట్. ఇప్పటికీ ఫీమేల్ సాంగ్ అంటే అదే పాడతారు, మనసున ఉన్నది. ఆ తర్వాత ఏ శ్వాసలో సరే చాలా వచ్చాయి వేరే విషయం, కానీ మనసున ఉన్నది అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫీమేల్ సింగర్కి ఒక సోలో పాడాలంటే ఎవరైనా సరే అంటే వాళ్ళ టాలెంట్ని చక్కగా ఒక పాట ద్వారా తెలియజేయాలంటే మనసున ఉన్నది. అది మాత్రం నేనే కాదు, ఎవరైనా సరే, ఉషైనా నిత్యైనా నేనైనా ఎవరైనా కూడా. ఇన్ఫాక్ట్ అందరం ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ పాట ఎవరు వెళ్ళదన్నది ఒక లాటరీ అనమాట. ఎవరు ముందిస్తే వాళ్ళు పాడిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఒకసారి పల్లవి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపేదెలా, ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా, మనసున ఉన్నది చెప్పాల ఉన్నది, మాటలు రావే ఎలా. శివకుమార్ గారు కదా మ్యూజిక్ కంపోజర్, శివశంకర్. ఆయన ఒక్క సినిమానే చేశారు, కానీ ఎంత అద్భుతమైన నిలిచిపోయాయి, ఎప్పటికీ నిలిచిపోయే పాటల్లో ఇది ఒకటి. అయితే మన ఇద్దరం కొన్ని 100 సార్లు పాడిన పాట తెలుసా మనసా. అసలు ప్రేమ గీతం ఒక డ్యూయట్ అనగానే కచేరీ బిగినింగ్లో బేసిక్గా మనకి
స్లో సాంగ్స్తో మొదలయ్యి ఫాస్ట్ సాంగ్స్ ఇచ్చే మళ్ళీ మాస్ మహారాజా సెకండ్ హాఫ్లో వస్తాడు. మనం అన్ని ప్రారంభ గీతాలు సంగీత గీతాలు పెట్టుకుంటే. తెలుసా మనసా నీ పెళ్లిలో నేను పాడాను, కాకపోతే బాలుగారు వచ్చి నా రిసెప్షన్లో యాక్చువల్గా సెకండ్ చరణం డైలాగ్ పోర్షన్కి బాలుగారు వచ్చి జాయిన్ అయ్యి పాడారు. దాట్ వాజ్ అన్నది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో, విరహపు చాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. ఎన్ని ఏం అనుబంధమో, ఎన్ని అనుభవాలో. ఒక్కొక్కసారి ఎమోషనల్గా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆయనతో పరిచయం ఉన్నందుకు, ఆయనతో గడిపినందుకు చాలా అదృష్టవంతంగా అనిపిస్తుంది. రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా.